తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు. తప్పు చేస్తే ప్రోటోకాల్ అనేది ఉండదు. ఎవరు అంటున్నారు? ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రజాప్రతినిధులైనా సరే అదే నిబంధన. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి. బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది. హోంగార్డుల రోజువారీ వేతనం 1000 రూపాయలకు పెంపు. ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకీ పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డుల జీతమట రోజువారీ వేతనం 1000 రూపాయలు పెంచిరట. మేమేం అడుగుతున్నామంటే వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా పనిచేసేది ఎవరయ్యా అంటే హోంగార్డే. గొడ్డు చాకిరి ఎవరూ చేయని పని చేసేది ఎవరయ్యా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కంటే హోంగార్డే. కానీ వాళ్ళ వేతనాలు చాలా దారుణంగా ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళకి లీవ్ల విషయంలో చాలా అన్యాయం జరుగుతున్నది. వేధింపుల విషయంలో చాలా అన్యాయం జరుగుతున్నది. ఇళ్లల్లో పని చేయించుకుంటారు ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు. కూరగాయలు తీసుకురా, ఇంట్లో అవి తీసుకురా, ఇవి తీసుకురా, పిల్లలను స్కూల్లో దించాలి, తీసుకురావాలి. ఈ పనులు మొత్తం హోంగార్డులే చేస్తున్నారు. అర్థమైందా? సో ఈ హోంగార్డుల జీతాలు పెంచడంతో పాటు వాళ్ళని పర్మనెంట్ ఎందుకు చేయాలా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నది? తక్షణమే ఇది ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఇవి. సో అందుకే హోంగార్డులని పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లకు కాదని, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి. కబ్జాకోర్లు, కూనీకోర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే ప్రోటోకాల్స్ హోదా వర్తించవని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ మైదానంలో హోంశాఖ శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పుడు తప్పు చేసిన వాడికే రెడ్ కార్పెట్ ఉంది పోలీస్ స్టేషన్లో. ఏమీ తప్పు చేయని బాధితుడి మీదనే కేసులు పెడుతున్నారు. బాధితుడే నిందితుడైపోతున్నాడు, నిందితుడే విక్టిమ్ అయిపోతున్నాడు. వాడిని ఇప్పుడు మీ సంవత్సర కాలంలో ఈ పోలీసింగ్ వ్యవస్థను ఏం మార్చినారు? హింస పెరుగుతున్నది రాను ఇంకా. పోలీసులు ఏమనుకుంటున్నారంటే రాజ్యం మనది, మన వైపే ఉన్నారు, మన వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. పోయిన 10 ఏళ్ళకి అదే జరిగింది కదా. లాస్ట్ 1 ఇయర్లో కూడా మీ పరిపాలనలో ఆత్మ పరిశీలన చేసుకోండి. 3rd డిగ్రీలు కొనసాగినాయి. ఓ పోలీస్ స్టేషన్లో ఒక ఆయన గుండు కొట్టించిండు. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో అత్యంత ఎక్కువగా కష్టపడేది, అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే. ఆ పోలీసులు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. కొద్దిమంది పోలీసుల తీరు మొత్తం శాఖ పైన విమర్శలకు కారణమవుతోంది. ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. ప్రజాస్వామ్యాన్ని, బాధితులను కాపాడేందుకు దీన్ని వినియోగించాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరించండి. అలాంటి వారిని ఉపేక్షిస్తే మీరు చేతగాని వారనే సందేశం ఇచ్చినట్లవుతుంది. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటిస్తే మీరు ఉద్యోగాలు చేయలేరు. మేము ఎంత చేసినా మీరు వ్యవహరించే తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. మీ సమస్యలేమున్నా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురండి. నేను మీకు అందుబాటులో ఉన్నా. 7వ గ్యారంటీ స్వేచ్ఛ. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చే పూచి నాది. పోలీస్ సిబ్బంది ఆనాడు రాజకీయ ఒత్తిడితో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ఈనాడు కూడా అట్లనే ఉంది సార్, ఏం మారలే. ఏ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఆలోచన ఎక్కడా లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మార్చండి. మీ 1 ఇయర్ పాలన పోలీసింగ్ ఎట్లా ఉన్నది అన్న దాని మీద హోమ్ డిపార్ట్మెంట్ అంతా రివ్యూ చేసుకోండి. డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులట. 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యమే బాధ్యత వహించాలి. పీఈటీలలాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి. ఠాణాల్లో డాబు దర్పం ప్రదర్శిస్తే లోపలేసేయండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే, నేరగాళ్లకు కాదు. హోంగార్డుల రోజువారీ వేతనం 1000 రూపాయలకు పెంపు. ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు. 2000 మందితో ఎన్డీఆర్ఎఫ్ వాహనాల ప్రారంభం. ప్రజాపాలన విజయోత్సవాల్లో తుపాకీతో సీఎం, చిత్రంలో భట్టి. చెప్పడానికి అన్ని బాగానే ఉన్నాయి కానీ చేతల్లో ఇవన్నీ కనిపించట్లే. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడుంది? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం, సంతోషం, బాగుంది. కానీ తయారైతేనే ఉన్నాయి, అమ్ముతూనే ఉన్నారు, దొరుకుతూనే ఉన్నాయి. డ్రగ్స్ ఉన్నది, గాంజా ఉన్నది. అంతకంటే భయంకరంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, స్కూళ్ళను ఆనుకునే ఉన్నాయి. మరి దీని సంగతి ఏంది? హోంగార్డుల విషయము, వాళ్ళని వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీని, గత ప్రభుత్వం హామీ ఇచ్చింది పక్కన పెట్టింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.